ఇది లొట్ట పీస్ కేసు, ఈయన ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి. ఇట్లా దీన్ని ప్రజలు ఏమన్నాడు చెప్పండి? ఇది లొట్ట పీస్ కేసు, లొట్ట పీస్ ఇంత బల్బ్ ఎందుకు నీకు అంటున్నా? లొట్ట పీస్ ముఖ్యమంత్రి ఎట్లయితే అన్న మీలాంటి అరవీర భయంకరులను పూకటి వేలతో వీకిచ్చి మెడలోంచి ఈపుల దప్పరిచ్చి అధికార పీఠం వ్యక్తి లొట్ట పీసా? సమాధానం లేదు. ఏమంటున్నాడు? ఇది ఓవర్ యాక్షన్ కాకపోతే ఎవడు మెమ్మెమ్మే ఎవడు బెబ్బెబ్బే అంటే నిన్ను ప్రశ్నలు అడిగితోడు మెమ్మెమ్మే, నువ్వేమో పెద్ద అదే ఆడ. ఇంత బద్మాష అంటే చేసిన తప్పును కూడా మళ్ళీ తిప్పి కొడుతున్నారంటే మీరు ఎంత ప్రమాదకరలో మీరు అర్థం చేసుకోండి. ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళిచ్చినావా పైసలు, ఎడమ చేపులకి వెళ్ళిచ్చినావా పైసలు అని చెప్పి పనికి మాలిన ప్రశ్నలు తప్ప. ఇదో ఏతులు దీన్నే ఇదే కల్వకుంట్ల వాళ్ళ కుటుంబం యొక్క ఓవర్ యాక్షన్ అంటే ఇదే. ఎడమ చేతులకు వెళ్ళంటే కుడి చేతులకు వెళ్ళించారని అడిగారంట. ఒక జాతి ఎంతో స్ఫూర్తితో బతికినటువంటి జాతి యొక్క విలువలను నాశనం చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సర్వనాశనం చేసి ఉన్న విలువను పొడగొట్టుకొని గల కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్కు జోకుడు కార్యకర్తగా మొదలయ్యాడు ఒక పదవి కోసం. ఆయనకున్నదంతా ఒకటే షోకు. నేను నెల రోజులు జైల్లో ఉన్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి. లుచ్చ పని చేసిరంటే చెప్పు తీసుకొని కొడతారు ప్రజలు. ఎవరు లుచ్చలు? ప్రజల సొమ్ము తిన్నాడా రేవంత్ రెడ్డి? మీ లేక అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేద ప్రజల యొక్క రక్తం దాగిండా? సిగ్గుండాలిగా మీకు మాట్లాడడానికి. అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల అంటే నేనేమంటానంటే మీ ఆస్తులు పెరిగితే, మీ ఫామ్ హౌస్లు పెరిగితే, మీ కార్లు, మీ బంగారం, మీ భూములు పెరిగితే తెలంగాణ ప్రతిష్ట పెరిగినట్టు అనుకుంటావా? ఎట్లా కాళేశ్వరం కూలిపోతే తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుందా? పెరచనిగా చేసిన నోరు ఉంది కాబట్టి ఎంతకు పడితే అంతకు మాట్లాడుతారో అయిపోయి. సిగ్గు అనిపించాలి కొంచెమన్నా మీకు.